తిరుమలాయపాలెం మండలం కాకరవాయ గ్రామంలో సిపిఎం బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ప్రస్తుతం అన్నలింగారెడ్డితో మనం ఉన్నాం. ఒకసారి ఆయనకు మాజీ ఉప సర్పంచ్ చేసిన అనుభవం కూడా ఉంది. దీనిపై మనం కొన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. ప్రస్తుతం మీకు ప్రజల స్పందన ఎలా ఉంది? మాకు ప్రజల స్పందన మంచిగానే ఉంది. మాకు ఒకటి ఏంటంటే గతంలో కేసీఆర్ చేసిన సంక్షేమాలు కానీ, కందాల ఉపేంద్ర రెడ్డి గారు చేసిన సహాయాలు కానీ, మా ప్రచారంలో భాగంగా మేము చేసిన గత ఉప సర్పంచ్గా నేను చేసినటువంటి సేవలు కానీ నాకు చాలా తోడ్పడతాయి అనుకుంటూ, అదేవిధంగా ప్రజల ఆశీస్సులు కూడా నాకు ఉన్నాయి. ఎంత చాలా వరకు నాకు ఆశిస్తున్నారు, నేను రావాలని కలవాలని ఆశిస్తున్నారు, నాకు తెలుసు అది. ఓకే. అయితే అలాగే మీకు అంటే ఉప సర్పంచ్ చేసినప్పుడు ఊర్లో గ్రామంలో ఎలాంటి అనుభవం ఎదురైంది? మాకు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్గా చేసినప్పుడు మమ్మల్ని ప్రశ్నించే గొంతుక ఎవరు కూడా మంచి అనే చెప్పి చేశారు తప్ప చెడుగా ఎవరు ఆలోచించలేదు. మేము కూడా ప్రజలకు ఏ ఊరు కోసం చేసినవి మేము చాలా ఉన్నాయి. ఏంటంటే ఈ రోజు వెనకట ఏదో మన తాత ముత్తాతల కాలం నుంచి మన గ్రామ పంచాయతీ ఏనేలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ముందు ఏనే ఉండే, దాన్ని తొలగించి అక్కడ ప్రభుత్వ భవనాలు, రైతు వేదిక కానీ, హెల్త్ సెంటర్ కానీ, ప్రకృతి వనం కానీ, ఇలా గొప్ప కార్యక్రమాలు, అదేవిధంగా అదే మసీద్ రోడ్డు, సీసీ రోడ్లు కానీ, ఊళ్ళో ముత్యాలమ్మ సెంటర్లో సంత కానీ, ఇలాంటి ఏర్పాటు చేసి మేము గ్రామ పంచాయతీకి ఎంతో తోడ్పడ్డాం. అదేవిధంగా గ్రామ పంచాయతీలో మాకు చాలా మంచి పేరే ఉంది. ప్రజల నుంచి కూడా ఎలాంటి కూడా విమర్శలు లేవు. మాకు ఉన్న 4 రోజులు మంచి చేసినా చెడు చేసినా వీళ్ళు మంచి సమానత్వంగా ఎవరిని కూడా దూషించకుండా చేశారని చెప్పి ఆశీస్సులు మాకున్నాయి. అదే ఆశీస్సులు ఇప్పుడు మా గెలుపుకు కూడా కారణమైతే అని చెప్పని మేము కోరుకుంటున్నాం. మాపై ప్రజలకు చాలా మంచి నమ్మకం ఉంది. నాపై చాలా వరకు ప్రజలకు నమ్మకం ఉంది. వ్యక్తి మాట అంటే తప్పుకుంటాడు, వాడు మాట ఇస్తే నీతిగా పని చేయగలుగుతాడు. ఉన్న వ్యక్తులతో పోలిస్తే సమర్థుడు అని నమ్మకం కూడా ఉంది. సమర్థుడు అని నమ్మకం కూడా ఉంది ఉన్న వ్యక్తులతో పోలిస్తే. అలాంటి నమ్మకం నా గెలుపు కారణమైతే అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నాను. సిపిఎం మీకు బలపరిచింది, వాళ్ళ నుంచి ఎలా ఉంది? వాళ్ళు కూడా మాకు మిత్రపక్షంగా మాతో కలిసి వచ్చారు. వాళ్ళ తోడ్పాటు కూడా మాకు చాలా వరకు మంచిగానే ఉంది. అలా అదేవిధంగా బీజేపీ కూడా మాకు కొంత భాగం మాతో కలిసి వచ్చారు. ఆ భాగం కూడా మా గెలుపు కోసం ఆకాంక్షిస్తారు. వాళ్ళ వంతు తోడ్పాటు కూడా మాకు అందిస్తారు. ఓకే. మాజీ బీఆర్ఎస్ సర్పంచ్ భర్త మౌనిక శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, అంటే మీ మద్దతు, అంటే పోయినసారి చేసిన పనులు ఈసారి బీఆర్ఎస్ కి ఎలాంటి బలాన్ని ఇవ్వబోతున్నారు? మేము ఇప్పటివరకు గత 4-5 డేస్ నుంచి తిరుగుతున్నాం ఊళ్ళలో. మీరు లాస్ట్ 5 డేస్ లో మేము చేసి తప్పులు చేస్తే మమ్మల్ని ప్రశ్నించేవాళ్ళు ఊళ్ళలో. ఏ ఇంటికి పోయినా కూడా మమ్మల్ని మీరు మంచి చేసినా ఉంటారు. అలా మిగతా క్యాండిడేట్ తో పోలిస్తే బెటర్ క్యాండిడేట్ ఇప్పుడు లింగారెడ్డి కానీ మన జనం చెప్తున్నారు. ఓకే. ప్రస్తుతం ప్రస్తుతం బీఆర్ఎస్ అంటే సమీకరణాలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ అయితే గతంలో చేసిన పనులను దృష్టిలో ఉంచుకొని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అలాగే మంచి అమూల్యమైన ఓటు వేసి మిత్రపక్షాలతోటి మా గెలిపే సత్యం అంటూ వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నవీన్తో వెంకన్న, క్యూ న్యూస్, ఖమ్మం.